ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శల్యపర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక 228వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ అయ్యా ఇది రామదీక్ష కంకణ శుభ సమయం, కంకణ ధారణ శుభ సమయం. అందరూ ధర్మదీక్ష కంకణబద్ధులై భారత ప్రవచనం వినమనవి. ధర్మరాజు, పాండవులు, పంచపాండవులు మరియు కృష్ణుడు వీళ్ళంతా కూడా ఆ మడుగు దగ్గరికి చేరుకున్నారు. ఏ మడుగులో జలస్తంభన విద్యతో దుర్యోధనుడు దాగి ఉన్నాడు. రకరకాలుగా అతను ఉత్సాహపరిచారు. బయటికి రావయ్యా, రణనీతి ఎరిగినటువంటి వాడివి, గెలిస్తే రాజ్యం నీదే, విజయమో వేరే స్వర్గమో. ఒక్కొక్కళ్ళమే పోరాడుతూ ఉన్నాడు ధర్మరాజు. ఇప్పటి వరకు రథాలపైన నిలిచి పోరాడాం, ఇక గదా యుద్ధమే మేలన్నాడు దుర్యోధనుడు. అలాగే అన్నాడు ధర్మరాజు. అంతా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మాత్రమే వినిపించే విధంగా ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇతడు గదారణంబున నీ కొలదిన్ నిన్ను పిలిచినను మరుత్పతి సుతు కొరినం చిరుత తమ్ములలోనొక నిన్వరించినం మతిసడి రొక్కవీరలను మాటకు భాత్రముగామే సాహసంబుతరియే మెదినీష ఇది బుద్ధి దురంగితనుగ్రహంబునన్ ఇతడు గదారణంబునకు నీ కొలందిన్ నేను పిలిచినన్ మరుత్పతి సుతున్ కోరినన్. ఇతడు గదార యుద్ధంలో ఈ దుర్యోధనుడు నిన్ను కానీ అర్జునుడిని కానీ కవలను కానీ మీలో ఏ ఒక్కరిని పిలిచిన బుద్ధి సెడి పాండవులు దీనికి ఒప్పుకున్నారనేటువంటి మాట వస్తుంది. ఎందుకు? మీరెవరు నిలబడలేరు గదా యుద్ధంలో. కాబట్టి వీళ్ళకి బుద్ధి ఉండాలి. ఆ మాత్రం నైపుణ్యం ఎరగకుండా వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళారయ్యా అని ప్రజలు అనుకుంటారు. అంటే మీరు పతనం అవుతారు. అతిదయ ప్రదర్శించి పనికి మాలిన పనులు అవుతాయి, తెలివి తక్కువతనం అవుతుందయ్యా, ఆ మాత్రం ఆలోచించలేకపోతున్నావు. ఇన్ని కష్టాలు పడ్డావు, మరల ఇలాగనే పందెమాడతావు. ఇది తగునా? ఈ పందెమాడుట తగునా అనే మాట చాలా లోతైనదండి. వేదిక అయితే అరగంట పడుతుంది. ఆనాడు జూదం మాయాజూదం, ఈనాడు మళ్ళీ మాలో ఏ ఒక్కరిని గెలిచినా రాజ్యం నీదే. ఇది పందెమే, ఇది యుద్ధం అనరు. కాబట్టి ఒకంత ఆలోచించవయ్యా. అతి ధర్మ ప్రవర్తన దుర్మార్గుల దగ్గర పనికిరాదయ్యా. కాబట్టి నరవర ఒక్కటికొక్కటి పెనుగంగా భీమును నైన బన్పగా తరయగ భీము కంటి గదయందలి కౌశలమెక్కుడి మహేశ్వరునకున్ భీముమేన బల సంపద మిక్కిలి భీముమేన బల సంపద మిక్కిలి దానన్ పోవుని వెరవున గోలు పోదే భుజవీర్యమున్ పోరులనెందు చూడమే నరవర ఒక్కటికొక్కటి పెనగంగ భీమును నైనన్ పన్పగా దరయంగా భీము కంటి గదయందలి కౌశలమెక్కుడి మహేశ్వరునకు. ఇతనికి గదా కౌశల్యం ఎక్కువ. నువ్వు అనుకుంటున్నావేమో ఒక్కడిని పంపుదాం భీముడినైనా సరే అనుకోని. తగదయ్యా. ఒంటరిగా ఒక్కొక్కరిగా పోరాడితే భీమును కూడా పంపరాదయ్యా. ఎందుకు? ఇతడు అంతటి బలశాలి, అంతటి కౌశల్యం కలిగినటువంటి వాడు, నిరంతర సాధన ప్రక్రియ కొనసాగించినటువంటి వాడు దుర్యోధనుడు. ఇతడు గదా విద్య నేర్పరి, కౌశల్యం ఎక్కువ. భీముడో శారీరక బలం బాగా ఎక్కువ, మహాబలిష్ఠుడు, ఉద్దండ పిండమే. కానీ సరిపోవాలి కదా. ఉపాయాల ముందు భుజబలం వీగిపోవుట. ఇత పూర్వం రణరంగములలో ఆ క్షేత్రంలో ఎన్ని చూసాం మనం. ఎంతటి బలవంతుడైనా సమయము సందర్భము ఎరిగి కాలోచితంగా ప్రవర్తించగలగాలి, ఉపాయంగా ముందుకెళ్ళాలి. అన్నిటా భుజబలం మాత్రమే పనికిరాదు సుమా. అంత భీముడు శ్రీకృష్ణుతో అంటాడండి, గదనా చేతికి వచ్చినప్పుడు మహోగ్ర క్రీడమై లోకములల్ పొదునాల్గున్ సమయంతున్ బొమ్మను సముల్లాసంబునందు దుర్మద సంరంభ
వికద్ధనుండనై కౌరవ్యాధముండెట్లు నాకెదురై ప్రాణము తోడబోవు నృపునిట్లే ఒత్తది మాత్రకున్. అయ్యా, ఈ మాత్రానికి మా అన్నగారిని నువ్వు అలా అనాలా? నా చేత గద ఉండగా 14 భువన భాండములు ఎదురైనా సరే ఆట వలె బంతులాట అలా ఆడుకుంటాను. భయంకరంగా నిశ్చయంగా సంహరిస్తాను. దురహంకారంతో ఆత్మస్థుతి ఉన్నటువంటి నీచ దుర్యోధనుడు, ఆత్మస్థుతిలో ఉన్నాడు ఆ దుర్యోధనుడు. నా కంట పడితే ప్రాణాలతో మరలిపోతాడా? పోనిస్తానా? ఎందుకయ్యా ఇంత మాత్రానికే ధర్మరాజును వ్యర్థంగా మాట్లాడావు? భయం లేదు, నేనుండగా అలా జరగదు. హే కృష్ణ, వాణిని నా భుజబలంతో నేల గూల్చేదా నీవే దర్శింతుమా, సంతోషం కలిగిస్తానయ్యా మీకు అంటూ ఉన్నాడు మహా ఉత్సాహంగా భీముడు. అంత శ్రీకృష్ణుడు అంటున్నాడండి, శుభం నాయన, బకాసురుని హిడింబాసురుని జరాసంధుని కూడా సహనించావు కదా, నీకు సాటి ఎవరు లేరయ్యా. ఏదో అన్నానంతే. ఇంకా కళింగరాజులను ఎందరో కురురాజులను కూడా నువ్వు వధించావు కదా. నేను ఎరుంగన మాతంగాలను మదిపావు, నలిపావు. భీమా, నీకెదురు లేదయ్యా. దుశ్శాసనుడు రొమ్ము రుధిరమ్ము గ్రోలేవు. నీ శౌర్యాన్ని, నీ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసే నిమిత్తంగానే నేనేదో ఇలా అన్నానయ్యా, అంతే. ఊరట చెందు, శాంతం అన్నాడు. తులువతనమ్మున ద్రౌపదినట్లు చేశారు కదా, స్మరించి నీ ప్రతిజ్ఞను నెరవేర్చవయ్యా. శత్రుజయాన్ని సాధించు. ధర్మరాజును పట్టాభిషిక్తుని కావించవయ్యా. శుకినో భవ. అయిపోయింది, మంగళాశాసనం చేశారు స్వామి అని ఈయన అన్నాడు. దుర్యోధనుడు ఎక్కడున్నాడండి? మడుగులోనే ఉన్నాడు. పరవసమప్ప నీవు గద పండుబు సేయదలంచి తాకినన్ గురుపతి నిర్జతుండడగుటకున్ పవనాత్మజ ఏను పూటబోటరితనం మెల్ల చూపుము కడుంగుము నీవని ఏల మాటమై నరవర ధర్మసూనుడు వినన్ విజయం వసంగన్ మరందికిన్. అయ్యా, నీవు గదకు పండగ చేయనుంచి తలపడితే ఈ దుర్యోధనుడు హతుడవుతాడయ్యా. భీమసేన, అందుకు నేను బాధ్యుడను. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, అందుకు నేను బాధ్యుడను. నీ పరాక్రమం పూర్తిగా ప్రదర్శింపవయ్యా అని పలికాడు శ్రీకృష్ణుడు. ఇది మంగళాశాసనం కాక, ధర్మఘోష కాక ఏమవుతుంది? ఇదే విజయఘోషగా మారుతుంది. అంత భీముడు కూడా అలాగే ప్రతినబూనాడు. మహా ఉత్సాహంగా పొట్టున వీడినటువంటి త్రాచుపాముల అలా బుసల కొడుతూ ఉన్నటువంటి మహానాగముల ఆ నీటి మడుగులో నుండి చెయ్యన లేచాడో రారాజు రోషంగా. గద చేబుని ఉన్నాడు. పోనీ ఒక్కొక్కరే రావాలి సుమా అని అంటూ ఉన్నాడు. ఈ పదం చూడండి, యద్భావం తద్భవతి. ఎందుకన్నాడు ఒక్కొక్కళ్ళే రావాలని? మరి పద్మవ్యూహంలో అధర్మాన్ని ఆచరించేటప్పుడు పలువురు బూరి ఒక్కడే ఆ బాలుణ్ణి వధించేటప్పుడు ఏమైంది? ఒక్కడి మీద ఇంతమంది వెళ్ళకూడదు అనేటువంటి ధర్మం ఆనాడు ఎందుకు గుర్తులేదు? సరే, ఒక్కొక్కరే రావాలన్నాడు. ధర్మరాజు కవచాలు ఇచ్చాడు. నువ్వు కవచం లేకుండా ఉన్నావు, నీకు నచ్చిన కవచాలు ఏరుకోవయ్యా అన్నాడు ధర్మంగా. అంతా ఏరుకున్నాడు దుర్యోధనుడు. ఏ కవచం తనకు సరిపోతుందో అది చూసుకొని ధరించాడు. అంత భీముడు దుర్యోధనుడితో అంటున్నాడు, కేవలం నీ కొరకు భీష్మ ద్రోణ కర్ణ సర్యాదులను చంపుకున్నావు. రాజులందరినీ నీకై మరణించారు. రాజులందరూ నీకై మరణించారు. దీనికి మూలం ఆ శకుని. పాపం చనిపోయాడు కదా, ఇంకా మిగిలింది నీవే. నా గదకు ఆహారం చేసి లోకంలోని పాపాన్ని పోగొడతానయ్యా అన్నాడు. చూడండి ఎలా ఉన్నాయో పలుకులు, ములుకులు కదా. దుర్యోధనుడు అంటున్నాడు, వ్యర్థపు మాటలేలా, గదాయుద్ధంలో నన్నే ధిక్కరించి
నన్ను ఎదిరించి ఇంద్రుడైనా నిలవగలగడం అసాధ్యం సుమా. రా, ధర్మంగా యుద్ధం చేయి, ప్రాణాలతో పోలేవు సుమా. అయ్యా, ఇరువురు అలాగే అనుకున్నారు. ధర్మంగా యుద్ధం చేయమన్నాడు దుర్యోధనుడు. వ్యర్థ మాటలు ఎందుకయ్యా, నన్ను ఎదిరించి ఇంద్రుడైనా నిలబడాడు, రా ధర్మంగా యుద్ధం చేయి, ప్రాణాలతో పోలేమంటున్నాడు. ఇరువురు అలాగే అనుకున్నారు, తయారుగా నిలుచుకున్నారు పోటాపోటీగా. బలరాముడు ఆ వార్త విన్నాడు. ఇద్దరు బలరాముని యొక్క శిష్యులే. తన శిష్యులు ఇద్దరూ పోరాడుతూ ఉన్నారు కదా అని విని తటాలన వచ్చేసాడండి, చూడటానికి వచ్చాడు. అందరూ భక్తిగా ఎదురేగారు, ప్రాణమిల్లారు. అందరినీ సమాదరించాడు ఆయన బలరాముడు గారు. అని ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునకు వినిపిస్తూ ఉన్నాడు. బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడయ్యా, కాబట్టి ఎప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వచ్చాడు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. ఆ విషయాలు వివరించమన్నాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు వివరిస్తూ ఉన్నాడు. రాజా, సకల సదుపాయములతో బలరాముడు పవిత్ర సరస్వతి నదీ సముద్రంలో సంగమించే చోటుకు వెళ్ళాడయ్యా. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఆపై అదే ప్రభాస తీర్థం. ఆ తీర్థాన్ని ఆరాధించి అట నుండి బయలుదేరాడు. మార్గాయాసాన్ని తీర్చుకుంటూ ప్రయాణాలతో సరస్వతి నదీ తీరాన్ని సమీపించాడు. అలా నడిచి అన్ని తీర్థాలలో మునుగుతూ గోవులను, సంపదలను, పట్టు వస్త్రములను, నగలను బ్రాహ్మణులకు సమర్పించుకుంటూ స్త్రీ, శిశు, బాల, వృద్ధుల రక్షణలుగా వీస్తూ కురుక్షేత్రానికి మరలి వచ్చాడు బలరాముడు. ఆ విధంగా ఆ తీర్థయాత్ర విశేషాలన్నీ కూడా వివరిస్తూ ప్రభాస తీర్థంలో గ్రుంకులిడి క్షయవాదిని పోగొట్టుకున్నాడు. అంటే ఎవరైతే ప్రభాస తీర్థంలో గుంకులెడతారో వారికి క్షయవ్యాధి ఉంటే అది పోతుంది. దక్షునికి 27 మంది కుమార్తెలు. దక్షునికి 27 మంది కుమార్తెలు. వారిని చంద్రుడు వివాహమాడి వారితో రోహిణితో ఎక్కువ ప్రేమగా ఉన్నాడు. మిగిలిన వారు దక్షుడికి చెప్పగా దక్షుడు చంద్రుడిని హెచ్చరించాడు. అయినా అలాగే ఉన్నాడు చంద్రుడు. కోపించినటువంటి దక్షుడు చంద్రుడిని క్షయరోగాలతో బాధపడమని శపించాడు. అది ఆ చంద్రుడు ఆ తీర్థములో, ప్రభాస తీర్థములో గురుంకులిడి క్షయవాదిని పోగొట్టుకున్నాడు. ఈయనగాడు అతడు ఆ విధంగా పరిశుద్ధుడయ్యాడు. ఆ విధంగా చంద్రుడు తన యొక్క కళా విహీనత వలన ఓషధుల బలహీనపడక దేవతల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రుని తోడుకొని పోయారు, దక్షుడిని ప్రార్థించారు. ఆ దక్షుడు భార్యలందరినీ సమానంగా ఆదరించమన్నాడు. చంద్రుడిని కట్టడి చేశాడు. ప్రభాస తీర్థంలో గ్రుంకులిడి 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షణచంద్రుడు, ఆపై పూర్ణచంద్రుడు అని అనుగ్రహించాడు. అందుకనే అమావాస్యకు ఆ తీర్థములో గ్రుంకులిడి చంద్రుడు ప్రవర్ధమానుడవుతూ ఉంటాడు. అందుచే అది ప్రభాస తీర్థము అని పేరు పొందింది. చమసోద్భేదన తీర్థం. త్రితుడు, ద్వితుడు, ఏకతుడు అను 3 మునికుమారులు. వారు ఆ రాజులకు యజ్ఞదీక్షలు ఇచ్చి ఆవులను పొందారు. ఆపై వారు వస్తూ ఉండగా వారికి తోడేలు ఎదురై భయపడినటువంటి త్రితుడు ఆ బావిలో పడిపోయాడు. మిగిలిన 3 ఆవులను తోలుకొని వెళ్ళిపోయారు. అది నీరు లేని బావి. సంకల్ప రూపంలో యజ్ఞం చేయగా దేవతలు ఆవిర్భాగాలు కొని ఆ సరస్వతీ జలం ఆ బావి నుండి పుట్టిందయ్యా. అతనిని కాపాడింది. ఇందు స్నానం చేస్తే సోమరసాన్ని గురువునటువంటి ఫలం అనుగ్రహించారు దేవతలు. అది తక్కువ జాతిని కనిపించదు. తక్కువ జాతి వారికి, జాతి అంటే కులం కాదండి, మాన మర్యాదలు, ధర్మదీక్ష లేనటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వదు. అది వినేటువంటి వారంతా కూడా దాన్ని వినశనమని కీర్తించారు. కాబట్టి అది వినశనమని ప్రసిద్ధి. ఆపై శంకుతీర్థం, నైసర్గిక తీర్థం, నాగధ్వని వరుసగా వెళ్ళాడు బలరాముడు. ఆ తీర్థాలన్నీ కూడా దర్శించుకున్నాడు. అది వాసుకి నివాసం. వాసుకిని అభిషేకించాడు.
బలరాముడు నైమిషానికి వెళ్ళాడు. అట మంకణముని అనేటువంటి మహాముని ఉండేవారు. అటు నుండి ఇంద్రుడు తపమాచరించినటువంటి ఓషణ తీర్థం అనేటువంటి తీర్థరాజ్యానికి వెళ్ళాడు. దానినే కపాల మోచనం అంటారు. అటు నుండి పుధురాధకం తీర్థం, పుధురాధక తీర్థం. గాధితనుడు విశ్వామిత్రుడు ఆ తీర్థం వద్ద తపం ఆచరించారయ్యా. అక్కడి నుండి మళ్ళీ బయలుదేరాడు. బకుడైనటువంటి తపస్సు ఆశ్రమం వెళ్ళాడు. వశిష్ఠ తీర్థం, సోమతీర్థం వాటన్నిటినీ దర్శించుకుంటూ ఆ బలరాముడు ఆ సోమతీర్థం, చంద్రుడు రాజసూయం చేశాడయ్యా. ఆ సోమతీర్థం కూడా దర్శించాడు. కుమారస్వామికి దేవతలు దేవసేనాధిపతిగా పట్టం కట్టారయ్యా అక్కడనే. ఆపై కుమారస్వామి తారకాది రాక్షసులను సంహరించగలిగాడు అంటూ ఆ తీర్థ క్షేత్రముల యొక్క తీర్థరాజముల యొక్క వైభవాన్ని వివరిస్తూ ఉన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రం స్వస్తిప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏది సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి, ఆదరించే ప్రార్థన. శ్రీ రామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ మనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షిత రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.